వాళ్ళ నాన్న పిలుస్తాడు. ఏశావు, ఏమిటి తండ్రి? నాకు అవసాన దశ వచ్చింది, కళ్ళు కనపడట్లా, నా బాడీ పనిచేయట్లా, ఇక నేను నా పితరుల యొద్దకు చేర్చబడే సమయం ఆసన్నమైంది. నా కుమారుడా, నా పెద్ద కుమారుడా, అరణ్యానికి పోయి వేటాడి నీ కష్టార్జితమైన ఆహారము తీసుకొని రా. నువ్వు తీసుకొచ్చింది నేను తిని నిన్ను దీవిస్తా. ఆ దీవెన నీకు స్థిరమైద్ది నా కుమారుడా, పో అన్నాడు. ఒక మాట చెప్పండి, ఇస్సాకుకి ఏమన్నా మందలో లేకపోయినాయా? ఏమమ్మా, ఇస్సాకుకు గొర్రెలు లేవు? అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మనకపోతే, అరే మందకు పో, మన గొర్రెల్లో ఒక గొర్రె తీసుకో, దాన్ని ఏదో కొయ్యి తీసుకొచ్చి నాకు ఆహారం బిట్రా, నేను తిని దీవిస్తానని చెప్పొచ్చుగా. కానీ ఇస్సాకు మందల్లో ఉన్నదాన్ని తెమ్మన్లా, అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా?